టైం అయితే 10:15 అయింది. పూజ కోసం అయితే నైటే కడిగి ముగ్గేసుకున్నాం. ఇంటి మొత్తం నైటే కడిగేసాం. ఇంకా పూజకి వాటర్కి అయితే బోరింగ్కి ఇదిగోండి, ఇక్కడే బోరింగ్ ఇంటి దగ్గరే. ఇంకా అందుకే బోరింగ్ అయితే పోతుంది. బోరింగ్ ఇంటి దగ్గర ఇవ్వండి. కుక్క అయితే తోడింది నాకు. 10:15 అయినా అందరూ పడుకుని ఉన్నారు. ఇంకా చూడండి వీధి మొత్తం, నేను ఒక్కదాన్నే కనిపిస్తాను వీధి మొత్తానికి. నైటే కడిగైతే ముగ్గేస్తాను ఇంటి మొత్తం. అయినా ఇప్పుడు ఒకసారి మాప్ పెట్టాను. పూజ కూడా పెట్టుకుంటారు కదా, ఇంక దీనికోసమే. చూడండి అమ్మగారు చూస్తుంది. ప్రమిద చేసుకోవడం కోసం అయితే వరిపిండి అయితే ముద్ద అయితే చేస్తాను. ఇంక దీని మీద కొంతసేపు మూత పెట్టుకుని ఇంక చేసుకోవడమే. ప్రసాదం కోసం అయితే ఈ వారం పరమాన్నం చేశాను. ఫస్ట్ వారం అయితే సేమియా పాయసం చేశాను. 2వ వారం కేసరి చేశాను. 3వ వారం అయితే పరమాన్నం అయితే చేస్తున్నాను. పరమాన్నం అయితే అయిపోయింది, ఎండింగ్ వస్తుంది. పెసరపప్పు నానబెట్టిస్తాను. పెసరపప్పు పానకం కోసం అయితే వాటర్ కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంక దేవుని రెడీ చేసుకోవడమే. ఇంక పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసి ఇంక పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇది ఏంటంటే ఇక్కడ ఉట్టిగా దీపం పెట్టకూడదు కదా, దీపం కింద ఏదైనా ఆకైనా పువ్వైనా ఏదైనా వేసి పెడతారు కదా, అందుకనే ఆకైతే వేసాను. ఆకు మీద కూడా వెంకటేశ్వర స్వామి నామం అయితే వేస్తారు. ఇంకా ఇది ఉన్నదే, నేనేం కొత్తగా వేసింది కాదు. ఇంకా ఆకు మీద అయితే వెంకటేశ్వర స్వామి నామం వేసి అయితే ఇంకా దాని మీద అయితే ఇంక దీపం పెట్టుకోవడమే. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా చేస్తారు, అందుకే నేను కూడా చేశాను. ఇంకా చూడండి, ఆకు మీద నామం వేస్తే ఆకు కూడా అందం వచ్చినట్టు కనిపించింది కదా, బాగుంది. ఇంకా మీరు కూడా చెయ్యండి. ఇంకా మీకు నచ్చితే చేయండి, నేను చేయమన్నాను కాదు. ఇంకా అదిగోండి, దీపపు ప్రమిద మీద కూడా వెంకటేశ్వర స్వామి నామం అయితే వేస్తారు. నేను అనుకున్న ఫస్ట్ పూజ చేసినప్పుడు నాకు ఈ నామమే పెట్టడం రాదు అనేసి అనుకున్నాను. కానీ మనం చేస్తే దేవుడే నడిపిస్తాడు అన్నది ఇక్కడైతే నిజమైంది. అక్కడ ఎంత బాగా వచ్చింది కదా ప్రమిద మీద. నాకు ప్రమిద చేయడం కూడా రాదు, ఏదో కొంచెం చేశాను, ఆటోమేటిక్గా అదే కుదిరిపోయింది. ఏదైనా దేవుడి శక్తి ఉంటే అవుతుంది కదా. నామం కూడా మొత్తానికి అయితే సక్సెస్గా పెట్టాను మంచిగా. ఇంక ఇదైతే నా 3వ వారం, నాదైతే 6th వారం అయిపోదును ఈ పాటకి. ఏమైందంటే మధ్యాహ్నం వినాయక చవితి శనివారం పడింది కదా, అదొక వారం గ్యాప్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే ఇంకా మా ఇంటి దగ్గర ఉన్నాను, అప్పుడు కూడా అవ్వకుండా అయిపోయింది. ఆ నెక్స్ట్ శనివారం అయితే మా అబ్బాయికి బాగా సీరియస్ అయింది. ఇదే అడ్మిట్ అయ్యమని చెప్పాను కదా, ఒక వీడియో పెట్టాను, బాగా సీరియస్ అయింది, సర్జరీ అన్నారు. ఆ శనివారం కూడా మిస్ అయింది. ఇంక ఈ వారం అయితే 3వ వారం, కాకపోతే ఇది 6వ వారం అవుదును. 3 వీక్స్ అయితే గ్యాప్ వచ్చింది. ఇంకా 3 వీక్స్ అయింది కదా, ఇంకా 5 వీక్స్ ఉన్నాయి. అంటే 7 వీక్సే, కానీ ఒక వారం వడ్డీ వారం అంటారు, వడ్డీ వేసి చేస్తారు ఒక వారం. ఇంకా ఇవే కాకుండా దీపపు కుంది అంటారు కదా, అవి కూడా పెట్టుకుంటారు. అటు ఇటు 7 కాకుండా అటు ఇటు దీపపు కుంది వేసి, అవి శనేశ్వరునికి ఆ దీపం కుందితో పెట్టిన దీపం అయితే. ఇంకా ప్రతి పూజకి విఘ్నేశ్వరుడు కన్ఫర్మ్ కదా, ఇంకా విఘ్నేశ్వర స్వామిని కూడా పెట్టేశాను. మొత్తానికి ఇది చూడండి. ఇంక ఇక్కడ నైవేద్యంకి అయితే అగుండి ద్రాక్ష, జామకాయ, అది పానకం, ఇది వడపప్పు, పరమాన్నం అవి అయితే పెట్టాను ఈ వారం. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చేస్తున్నాను. ఈ వారం అయితే పరమాన్నం అయితే చేశాను. ఇంక మొత్తానికి ఇది ఇంక పూజకి అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. ఇంకా మొత్తానికి అయితే ముట్టిస్తున్నది. ఎంత బాగుంది కదా చూస్తుంటే, వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే
ఇంకా చూద్దాం అన్నట్టుగా అయింది. ఇక్కడ నెయ్యి ప్యాకెట్ అయితే నేను ఎప్పుడు యూజ్ చేయను, మా ఇంటి దగ్గర నెయ్యే యూజ్ చేస్తాను. కానీ మా ఇంటి దగ్గర నెయ్యి అయితే అయిపోయింది. అందుకనేసి అయితే ప్యాకెట్ కొని వెంకటేశ్వర స్వామికి 7 పెడతారు కదా, ఆ 7 నెయ్యితో పెడతారు దీపం. ఇంకో 2 అటొకటి ఇటొకటి పెట్టాను కదా, అవి అయితే నూనెతో పెడతారు. అది శనేశ్వరుడికి. కథ చదవండి, అప్పుడు ఉంటుంది, మీకే అర్థమవుతుంది. శనేశ్వరుడికి 2, వెంకటేశ్వర స్వామికి 7. మొత్తానికైతే 3వ వారం అయితే సక్సెస్గా పూర్తయింది. ఇంకెక్కడైతే కథ అయితే చదువుతున్నాను. ఎవరైనా కథ చదవచ్చు, మనకు అంత ఉదయాన్నే మన కోసం స్నానం చేసి ఎవరు కథ చదువుతారు, ఇంక మనమే చదువుకోవడం బెటర్ కదా. నేనైతే నేనే కథ అయితే చదువుకున్నా. కానీ పూజ అయితే మొత్తానికి ఫస్ట్ అయితే గణేష్ మంత్రం, తర్వాత అమ్మవారి మంత్రం ఉంటుంది, తర్వాత ఏమో వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, తర్వాత అయితే వెంకటేశ్వర స్వామి నామం, అదే గోవిందనామం ఉంటుంది కదా అది, తర్వాత అయితే కథ, తర్వాత అయితే హారతి. మొత్తం ఈ ప్రాసెస్సే 2 hours అయితే పడుతుంది మొత్తానికి పూజకి రెడీ చేయకుండా. నేను 3 నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఉదయం 7 అయితే అయిపోద్ది. నెక్స్ట్ వీక్ ఇంకా కొంచెం వేగం చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే 7 అయిపోతుంది కదా అనేసి. ఇంక మొత్తానికి అయితే 2 hours కదా, అందుకే అవన్నీ కొండెక్కిపోయి ఇంక మొత్తానికి అయితే పూజ అయితే పూర్తయింది. పూజ అయితే అయిపోయింది, 3వ శనివారం పూజ. ఓం నమో వెంకటేశాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః. పూజ అయితే అయిపోయింది, టైం అయితే 7 అవుతుంది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ పీఠాన్ని ఈవినింగ్ వరకు ఉంచండి. ఈవినింగ్ అయితే ఇక చూపించాను కదా, అక్కడైతే దీపం పెట్టుకొని ఏదో ఒక నైవేద్యం పెట్టి ఇంకా మొక్కుకొని ప్రతి ఒక్కటి 3 times అయితే కదపండి. గణపతిని, వెంకటేశ్వర స్వామిని 3 times అయితే కదిపి దీపం కొండెక్కిన తర్వాత అన్నీ తీసి, అవి ఉన్నాయి కదా పిండి దీపం, అవి అయితే ఆవుకైనా పెట్టవచ్చు. కాకపోతే మీ ఇంటి దగ్గర చెరువు, నది, సముద్రం ఏదైనా ఉంటే ఇంకా వేసేయచ్చు. బయట అయితే ఎవరు తొక్కిన ప్రదేశం దగ్గర అయితే వేయకండి, అది మనం ఎంత పూజ చేసినా మనకి ఇంకా పాపమే. అటువంటివి అయితే చేయకండి. ఈవినింగ్ అయితే స్నానం చేసి దీపం పెట్టి కొండెక్కిన తర్వాత అయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. మీ ఇష్టం, ఆవుకైనా పెట్ట. ఇది వీడియో. బాయ్ బాయ్.